ఆయన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. కానీ ఏపీ రాజకీయాల్లో కూడా ఆయన పేరు ప్రముఖంగా వినపడేది. ముఖ్యంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు నిత్యం వార్తల్లో ఉండేవారు. అలాంటి అధికారి ఇప్పుడు కాకి చొక్కా నుంచి ఖద్దర్ చొక్కాకు మారబోతున్నారు. ఎవరు ఆ ఆఫీసర్ అంటే ఏబీ వెంకటేశ్వరరావు. ముఖ్యంగా ఏపీలో రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకు ఆయన కాకి చొక్కాగా రిటైర్ అయిపోయిన తర్వాత ఖద్దర్ చొక్కాకు మారాలనుకుంటున్నారు? ఎందుకు అధికార టీడీపీ కూటమిపై ఇటు వైసీపీపై ఎందుకు ఆరోపణలు చేస్తా ఉన్నారు? ఎందుకు విమర్శిస్తా ఉన్నారు? అసలు ఆయన ఏం చేయబోతా ఉన్నారు? ఇప్పుడు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మనతో పాటు వెంకటేశ్వరరావు గారు సార్ నమస్తే. నమస్తే. సార్ మీ ప్రస్థానం కాకి చొక్కా నుంచి ఇప్పుడు ఖద్దర్ చొక్కా వైపు మారబోతా ఉంది. సో మీరు పార్టీ పెడతానని కూడా అనౌన్స్ చేశారు. మీ ప్రస్థానం నుంచి మనం ప్రశ్నలు మొదలు పెడదాము. మీరు అంటే 2019 ఎన్నికల ముందు నుంచి కూడా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఎందుకు అంటే కొంతమంది అధికారులపై కుల వివక్ష అనేది ఉంటుంది. కానీ అంటే ఈ పలానా కులం వారికి వివక్ష అనేది గతంలో వినబడేది. కానీ మీ దగ్గర నుంచి కులం ఏదైనా కులమే, ఆ కుల వివక్ష అనేది స్పష్టంగా కనపడింది అనేది ఏపీ రాజకీయాలను చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. సో ఎందుకు మీరు జగన్ హయాంలో టార్గెట్ అయ్యారు అంటే ఏం చెప్తారు? నా మీద వేసిన ఆ కుల వివక్ష అభాండాలు అవన్నిటిని కూడా నేను దాదాపు 5-6 ఏళ్ల నుంచి అడుగుతున్నాను జనాల్ని. ఒక్క ఇన్సిడెంట్ చెప్పండాయా, నేను వివక్షాపూరితంగా ఎవరికైనా అన్యాయం చేసినట్టుగా కానీ, లేకపోతే అనర్హులకి ఎవరికైనా నేను వాళ్ళని అందలం ఎక్కించినట్టుగా కానీ, ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి పోనీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అంతేగాని ఊరికే ఒక బురదేసి దాన్ని కడుక్కోమని అంటే నేను రోజు కడుక్కోవడానికి నాకేం పని అని చెప్తాను. ఇప్పటి వరకు ఎవరో పర్టికులర్గా ఇది ఇన్సిడెంట్ అని చెప్పి ఎప్పుడు చెప్పలా. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలందరికీ స్వేచ్ఛ ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడవచ్చు. ఈ రోజున సోషల్ మీడియా ఉన్న ఈ రోజుల్లో కూడా నేను 34 ఏళ్ళు ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేసినప్పుడు వేల పనులు చేస్తుంటాం. వేల మందితో సంపర్కం ఉంటుంది. మనిషి అన్నవాడికి ఎక్కడైనా కొన్ని పొరపాట్లు జరగవచ్చు కూడా. దానికి కూడా మనం కాదనలేము. అలాంటి పొరపాట్లు కూడా చెయ్యలేదు అని నేను చెప్పలేను. అట్లని చెప్పి నేను చేసిన పొరపాట్లన్నీ లిస్ట్ రాసుకుంటూ కూర్చోను కదా! ఇప్పుడు నాకేం పని? సో నా మీద నింద వేసేవాళ్ళు కొంచెం రుజువులతో సహా నింద వేయాలి. అంతే తప్ప ఏదో గాలిలో పడేసి ఒక మాట పడేసి నువ్వు కడుక్కో అంటే కడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు. మీరు కూడా మీడియాలో ఉన్నారు. ఇప్పుడు కాదు, ఇంకా నేను ప్రజా జీవితంలోనే ఉంటా. ఎప్పుడైనా కానీ వచ్చే నెలలో, సంవత్సరంలో, 10 ఏళ్లలో ఎప్పుడైనా సరే నేను పలానా పని తప్పుగా చేశాను, వివక్షాపూరితంగా చేశాను అనే ఇన్సిడెంట్ ఉంటే చెప్పండి, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా తప్పు ఉంటే నేను ఒప్పుకుంటా. కానీ మీ మీద ఫస్ట్ నుంచి టీడీపీ సపోర్ట్‌గా ఉంటారు అనే ఒకటువంటి ముద్ర ఉంది. అది కంటిన్యూ అవుతూ వచ్చింది. దానికి గల కారణం అంటే మీరు ఇన్ని రోజుల్లో అంటే ఒక సస్పెన్షన్‌లోనే రిటైర్ అయ్యాల్సినటువంటి పరిస్థితిని గూడా మీరు కోర్టుల ద్వారా పోరాడి ఆ రోజు లాస్ట్ డే సర్వీస్‌లోకి రాగలిగారు. అదే రోజు రిటైర్ అయ్యారు. అంటే అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? ఆ ముద్ర ఎందుకు పడింది అంటే ఏం చెప్తారు? అది ఏమైందంటేనండి, నేను సర్వీస్‌లో చేరినప్పటి నుంచి కూడా ఎప్పుడూ పోస్టింగ్ అడగడానికి ఎప్పుడు రాజకీయ నాయకుల్ని కలిసేవాడిని కాదు. రాజకీయ నాయకుల్ని ఎవరిని పోస్టింగ్ కోసం అడిగేవాడిని కాదు. నాకు పలానా పోస్టింగ్ వేయించండి, నాకు అది చేసి పెట్టండి, ఇది చేసి పెట్టండి. 2004లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినప్పుడు అంతకు ముందున్న ఆఫీసర్లందరూ న్యాచురల్‌గానే వెళ్ళి ఆయన్ని మర్యాదపూర్వకంగా పలకరించడానికి వెళ్తారు. అది ప్రోటోకాల్. జనరల్‌గా జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ ప్రోటోకాల్ ప్రకారం నేను కూడా వెళ్ళి కలిశాను. ఒక రోజున ఐ థింక్ ఎర్లీ మార్నింగే అనుకుంటా. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి కనపడ్డాను. అది కూడా ఎందుకు, నన్ను ఎలక్షన్‌లు అయిన తర్వాత కలిసిన తర్వాత నన్ను కర్నూలు డీఐజీగా వేశారు. కర్నూలు ఏరియాలో కడప జిల్లా కూడా వస్తుంది. కర్నూలు డీఐజీ కింద. కడప, కర్నూలు కలిపి డీఐజీ ఉంటారు. సో ఆయన శాసనసభ నా ఏరియాలోనే ఉంటుంది కదా! సో ఇంకా కలవాల్సిన బాధ్యత, మర్యాద ఉంటుంది. సో అందుకని చెప్పి ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశాను. ఒకసారి ఒక ట్రాన్స్ఫర్ల విషయంలో అక్కడ ఉన్న 2-3 వర్గాల వాళ్ళు కొట్లాడుకుంటే మాకు ఈసీఐ కావాలని ఒక వర్గం, ఇంకొక వర్గం ఏమో మాకు వద్దని ఎవరి లిస్టులలో తయారు చేసుకుంటే దాని మీద కొంచెం గొడవ అయింది. అప్పుడు ఒకసారి ఆయన అట్లాగే కలిసి ఎక్స్ప్లెయిన్ చేసాం, ఇదండి 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 అని చెప్పి. సో అలా కలవటమే తప్ప పోస్టింగ్ కోసం ఆయన దగ్గరికి నేను ఎప్పుడు పోలా. ఆయన దగ్గరికి పోయినప్పుడు కేవీపీ రామచంద్ర గారి దగ్గరికి పంపించేవాళ్ళు జనరల్గా. ఆయన హ్యాండిల్ చేసేవాళ్ళు ఎక్కువ. అవునవును. ఆయన పాపం వచ్చినట్టుగా సాయంత్రం మాట్లాడుకునేవాళ్ళు, ఏమో డెసిషన్లు కలిసి తీసుకునేవాళ్ళు.
ఆ రకమైన సహాయ సహకారాలు నమ్మినటువంటి వాళ్ళ దగ్గర తీసుకోవడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే పరిపాలనలో ఒక్కళ్ళ దగ్గర టైం అంత ఉండదు. సో, కాబట్టి బాధ్యతలు పంచుకునేవాళ్ళు. నేనెప్పుడూ కేవీపీ రామచంద్ర గారి దగ్గరికి పోస్టింగ్ కోసమో నాకు పలానా ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి ఎప్పుడు వెళ్ళల. మొత్తం ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లో ఎవరైనా ఇలా కేవీపీ గారిని అడగని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇద్దరున్నారు. అందులో నేనొకడిని. సార్. ఇంకొక ఆయన పేరు నేను చెప్పడం బాగుండదు కాబట్టి చెప్పను. ఆయన కూడా ఎప్పుడు ఎళ్లి అడగల ఆయన్ని పోస్ట్. నేనొక్కడినే అడగంది. మిగిలిన వాళ్ళందరూ అప్పుడప్పుడు ఆయన్నెళ్లి కలిసేవాళ్ళు. నమస్కారం పెట్టుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళకేమైనా కావాలంటే ఎళ్లి అడిగేవాళ్ళు. నేను ఆ 10 సంవత్సరాలు కూడా నేను ఎవరిని పోస్టింగ్ కోసం అడగల. నేను అడిగేవాడిని ఎవరిని? మా డీజీని అడిగేవాడిని. మాకప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరుంటే వాళ్ళని అడిగేవాడిని. నాకెందుకంటే అది మొదటి నుంచి ఒక అలవాటనండి, ఒక క్రమశిక్షణ అనండి, లేకపోతే అసలు మా డిపార్ట్మెంట్‌లో అట్లాగే ఉండేది అంతకుముందు. అంతకుముందు ఎవరో ఆఫీసర్లు డైరెక్ట్‌గా పోయి పొలిటీషియన్‌లని అడగటం ఉండేది కాదు. వాళ్ళకి ఏదైనా ఉంటే వాళ్ళ డీజీకి చెప్పుకునేవాళ్ళు. డీజీలు చీఫ్ మినిస్టర్‌కి క్యారీ చేసేవాళ్ళు, డెసిషన్ తీసుకునేవాళ్ళు. అదే అలవాటు, అదే సంప్రదాయాన్ని నేను కొనసాగించా. మిగిలిన వాళ్ళందరూ చాలామంది ఆ సంప్రదాయాన్ని కాదని 2004 నుంచి ఒక కొత్త సంప్రదాయం మొదలైంది. సో, నేను సంప్రదాయం ప్రకారం పోయా. నాకేదైనా ఉంటే డీజీని అడుగుతా. చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎవరుంటే వాళ్ళని అడుగుతా. అరవిందరావు గారు ఉంటే అరవిందరావు గారిని అడుగుతా. మహేందర్ రెడ్డి గారు ఉంటే ఆయన్ని అడుగుతా. అంతే తప్ప ఎళ్లి చీఫ్ మినిస్టర్ల అడ్వైజర్లని అడగను అనే నియమం పెట్టుకున్నాను నేను నా అంతట నేను. సో, దానివల్ల ఈడేంటి ఇంత పొగరు ఏవో వచ్చి అడగడు ఎప్పుడు అనేది ఒకటి డిపార్ట్మెంట్‌లో అందరికీ తెలుసు. నేను ఎవరిని అడగలేదు అనేది అందరికీ తెలుసు. మేమందరం అడుగుతున్నాం, వీడు అడగట్లేదు అంటే వీళ్ళకి వ్యతిరేకమేమో. అంటే ఓకే. టీడీపీ వాడేమో. కాబట్టి అడగట్లేదేమో అని చెప్పి అలా అలా పడిపోయింది. అంతే తప్ప నా అంతట నేను టీడీపీ వాళ్ళకి ఫేవర్ చేసింది ఎప్పుడూ లేదు. మిగిలిన పార్టీల వాళ్ళకి అన్యాయం చేసింది ఎప్పుడూ లేదు. సో, ఇది ఒక కారణం కావచ్చు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమవుతుందంటే ఇట్లాంటి ఆలోచనలు ముద్ర పడినప్పుడు అది అలాగే కొనసాగుతూ ఉంటుంది. అంతకు మించి నాకేం కనపడట్ల. మేమేమంటామంటే జగన్‌కి అంటే అంతకుముందు మీరు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు కాబట్టి అప్పుడు ఇబ్బంది పెట్టారు. వాళ్ళ ఎమ్మెల్యేలని ఇబ్బంది పెట్టారు. సో, ఈయనే అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చీఫ్ ఆఫ్ ద ఏజెంట్‌గా పనిచేశారు కాబట్టి, ఈయన మనకు వ్యతిరేకం అనే ముద్ర కూడా పడుంటుంటది కదా! ఆయన మనసులో ఎందుకు ముద్ర పడిందనే దానికి నా దగ్గర సమాధానం ఉండదు. ఆయన్నెవరు అడగరు ఎందుకు నన్ను నాకు తెలీదు. అందరూ నన్నే అడుగుతారు. ఆయన్ని అడగొచ్చు కదా! ఏవండీ పలానా వాడంటే మీకెందుకు కోపం? వాడు ఏం చేశాడో చెప్పండి అని చెప్పి ఆయన్ని అడగొచ్చు కదా! వెళ్తుంటారు కదా! ప్రెస్ మీట్‌లకి. అంటే అడగొచ్చుగా. అంటే ఒక సీనియర్ ఆఫీసర్‌గా మీకొక పర్సెప్షన్ ఉంటది. ఎందుకయ్యుంటది అనేది ఒకటైతే ఉంటది కదా సార్. నా పర్సెప్షను కొంచెం ఊహాజనితం అని కూడా అనిపించొచ్చు. నేనేదన్నా మాట్లాడితే ఇప్పుడు ఎదుటి మనిషికి నా మీద కోపం ఎందుకున్నదన్నది నేను చెప్పడం భావ్యం కాదు. కోపం ఎవరు పెట్టుకున్నారో వాళ్ళు చెప్పాలి. సో, నేనేం చెప్పినా గాని, నీ మొహంలో నువ్వు ఊహించి చెప్తున్నావు. నీకు ఆధారం ఏముంది అంటారు. సార్. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు దట్ స్పెక్యులేషన్. సార్. అయితే జగన్ హయాంలో మీరెంత ఇబ్బంది పడ్డారో, టీడీపీ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు మీలాగే ఆ స్థాయి డీజీ స్థాయి ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ గారు కూడా అంటే దాదాపుగా అట్లాంటి ఇష్యూలే ఇప్పుడు సస్పెన్షన్‌లోనే ఉన్నారు. అట్లాగే రిటైర్ అయ్యే అవకాశం ఉందేమో అన్నటువంటి వార్తలు కూడా నడుస్తోంది. సో, పర్టిక్యులర్‌గా ఆఫీసర్‌లను ఇప్పుడు మీ కేస్ చూసినా, ఈ కేస్ చూసినా మీకేమనిపిస్తది? ఆ రోజు మీరు ఎట్లాంటి ఒత్తిడి కావచ్చు, ఒక రకమైనటువంటి ఫీలింగ్‌లో ఉండేవాళ్ళు? చివరి రోజు సస్పెన్షన్‌లోనే రిటైర్మెంట్ అవుతుందేమో అనుకున్నప్పుడు. నా మీద అప్పట్లో హ్మ్, ప్రభుత్వ పరంగా ఒక రకమైనంగా యుద్ధం ప్రకటించిన రోజున నేను మా సర్వీస్‌లో కొలీగ్స్‌తో కొంతమందితో మాట్లాడినప్పుడు చెప్పేవాడిని. ఇప్పుడు నేనేదైనా తప్పు చేస్తే నన్ను అసలు శిక్షించండి. నన్ను శిక్షించకుండా నన్ను కాపాడమని నేనెవరిని అడగను. నేను తప్పు చేస్తే శిక్షించండి. తప్పేంటో చెప్పండయ్యా! ఏం తప్పు చేశానో చెప్పకుండా ఊరికే లేనిపోయిన అభూత కల్పనలు చేసి నా వెంట పడతారెందుకు? మీరు చూపిచ్చిన కేసులో నేనేమీ తప్పు చేయలేదని నాకు తెలుసు. అది మీకు తెలుసు. తెలిసి కూడా మీరు నా వెంట పడుతున్నారు అనవసరంగా. దానివల్ల మీరు సాధించేదేమి ఉండదు. అల్టిమేట్‌గా నేను విన్ అవుతా. ఎలా అయినా నేను విన్ అవుతా. ఎందుకంటే తప్పు చేయలేదని నాకు తెలుసు కాబట్టి.
ఏమి తప్పు చేయను నన్నే ఇంత వెంటాడుతున్నారు మీరు. మీరు చేసే తప్పులు రోజు పేపర్‌లో కనపడుతున్నాయి. రేపు పొద్దున ప్రభుత్వాలు మారిన తర్వాత మీ వెంట పడితే మిమ్మల్ని ఎవడు రక్షిస్తాడయ్యా? సార్. కొంచెం అన్న ఆలోచన ఉందా మీకు? దాని గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తున్నారా? అని అంటే కొంతమంది అన్నారు, అసలు ప్రభుత్వం ఎప్పటికి మారదు అన్నారు. కొంతమందేమో ఏమైతే అప్పుడు చూసుకుంటాంలెండి సార్ అన్నారు. వాళ్ళే ఏమైతే అవుతుంది చూసుకుంటామన్న వాళ్ళే అనుభవిస్తున్నారు ఈరోజు. ప్రభుత్వం మారదు అని బలంగా విశ్వసించి ఉండొచ్చు వాళ్ళు. అందుకనే అన్ని అరాచకాలు చేసి ఉండొచ్చు. ఒక రకంగా వాళ్ళు చేసిన వాటికి వాళ్ళు సరైన సమాధానాలు చెప్పుకోవాలిగా. అంటే ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి, అంటే మీరు ఒక సీనియర్ ఆఫీసర్‌గా మీరు దగ్గర నుంచి రాజకీయాలు ఎలా ఉంటాయో చూస్తారు, పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటదో కూడా చూసారు కాబట్టి, ముఖ్యంగా ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిది ఆ కస్టోడియల్ టార్చర్ అనే కేస్‌కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అట్లాంటి అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే వీడియో కాల్ చేసి బాస్‌లకు చూపిచ్చారు. లేదు అంటే ఇలా ఇబ్బంది పెట్టారు. నన్ను పలువురు ఐపీఎస్‌లు ఇబ్బంది పెట్టారు. ఆయనే స్వయంగా మ్యాజిస్ట్రేట్‌కి చెప్పడం కావచ్చు, మీడియా ముఖంగా చెప్పడం కావచ్చు. ఇప్పుడు ఎంక్వైరీ అడిగి మరి ఆయన రిక్వెస్ట్ చేసి మరి చేయిస్తున్నారు కదా! సో, ఒక సీనియర్ ఆఫీసర్‌గా దాని మీ అభిప్రాయం ఏంటి సార్? వీడియో కాల్ చేసి చూపిచ్చారు అనేది ఆయన అభియోగం. అవును సార్. నేనైతే అది ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి నేనేం చెప్పలేను గానీ, సార్. ఆయన కాలికి తగిలిన దెబ్బలు గాని, ఆ కాలు మొత్తం వాచిపోయి కమిలిపోయిన పరిస్థితి గాని, తర్వాత మెడికల్ రిపోర్ట్ ఎలాగో మిలిటరీ హాస్పిటల్‌లో మెడికల్ రిపోర్ట్ వచ్చింది. ఆ ఎముక కూడా విరిగింది. సార్. ఇవన్నీ చూస్తే ఆయన్ని కస్టోడియల్ టార్చర్ పెట్టారన్నది ఇంకా అది ఖచ్చితంగా జరిగింది. ఎవరు చేశారు అన్నది ఇన్వెస్టిగేషన్‌లో తేలాలి. సార్. సో, ఆయన న్యాయం కోసం పోరాటంలో అర్థం ఉంది. ఇవాళే కాదు ఆ రోజు నుంచి న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ రోజు నుంచి నాకు ఆ కేసు పూర్వాపరాలు పూర్తి స్థాయిలో తెలుసు. ఇవాళ న్యాయం కోసం పోరాడుతున్న రఘురామకృష్ణరాజు గారికి పోలీస్ డిపార్ట్మెంటు ఇన్వెస్టిగేషన్ ద్వారా న్యాయం చేయాలి. ఆ రోజున యాక్చువల్‌గా ఒక సిట్టింగ్ ఎంపీని కాళ్ళు ఇరిగేలాగా కొడితే, ఆ రోజున లోక్‌సభ స్పీకర్‌కి ఈయన అప్లికేషన్ పెడితే దాన్ని తీసి చెత్తబుట్టలో పడేశారు. సిట్టింగ్ ఎంపీ భీమవరంలో ప్రోగ్రామ్ జరుగుతా ఉంటే, అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరుగుతుంటే, సిట్టింగ్ ఎంపీని ఆ ప్రోగ్రామ్‌కి రానీయకుండా చేశారు. అవును. రానీయకుండా చేసిన ప్రోగ్రామ్‌కి ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అయ్యాడు. అయ్యాడా లేదా? అవును. ఏమయ్యా మీ ఎంపీ ఐడి అని చెప్పి అడగడా? మీ ఎంపీ ఎందుకు రాలేదు అని చెప్పి కనుక్కోరా? అది ఆ రోజునున్న అరాచక పరిస్థితి. ఆ రోజున అన్ని వ్యవస్థలు ఏ రకంగా అరాచకానికి గురైనాయో, దుర్మార్గానికి గురైనాయో, రఘురామకృష్ణరాజు గారి ఉదంతం ఇక్కడి నుంచి మొదలెడితే ఢిల్లీ వరకు మనం చెప్పొచ్చు. ఒక సిట్టింగ్ ఎంపీని పట్టుకుని కొడితే అది ప్రివిలేజ్ కింద రాదా? లోక్సభకు సంబంధం లేదా? స్పీకర్కి సంబంధం లేదా? ఏదన్నా ఒక ప్రదేశానికి వస్తున్నప్పుడు లోకల్ ఎంపీ ఉండేది లేనిది చూసుకోవాల్సిన బాధ్యత ప్రైమ్ మినిస్టర్కి ఉండదా? ప్రోటోకాల్‌లో భాగం కూడా ఆయన ఉంటారు. ఉండాలి కదా! అసలు లోకల్ ఎంపీ లేకపోవడం అనే దాన్ని ఏమీ లేదు. వచ్చారు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు, విగ్రహం ఆవిష్కరించారు, వెళ్ళిపోయారు. సో కాబట్టి ఇవాళకి కూడా రఘురామకృష్ణరాజుకి న్యాయం జరగడం లేదు అని అంటే మనలాంటి వాళ్ళు అందరూ దాని మీద గొంతెప్పాల్సిన అవసరం ఉంది. పాలిటిక్స్‌కి వస్తే, ఆ రోజు మీరు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఫెయిల్ అయ్యారు. సో, ఆ ఫెయిల్ అవ్వడంలో భాగంగా ఆయన రిపోర్ట్‌లు సరిగ్గా ఇవ్వలేకపోవడం వల్లే, ఆ రోజు చంద్రబాబు ఆయన్ని పూర్తిగా నమ్మడం వల్లే, ఆ రోజు ఎలక్షన్‌లో ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత జగన్ అధికారంలోకి రావడానికి చంద్రబాబు తప్పిదాలు ఒక కారణమైతే, ఆ తప్పిదాల వెనుక ఉన్నటువంటి ముఖ్యమైన ఆఫీసరు ఏవి వెంకటేశ్వరరావు అనేది మీ మీద ఉన్నటువంటి ఒక ప్రధాన ఆరోపణ కావచ్చు, అభియోగం కావచ్చు. వితిన్ ద పార్టీ కావచ్చు, బయట నుంచో కావచ్చు. దాని మీద ఏమంటారు సార్? ఎప్పుడైనా చీఫ్ మినిస్టర్ అనేవాళ్ళు, అందులో చంద్రబాబు నాయుడు గారు లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఒక్కడి మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారండి? అది ఆయన్ని అవమానించడం అవుతుంది. ఎవడో ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పాడు అని చెప్పి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారా? లేకపోతే ఎలక్షన్‌లో గెలుపోటముల గురించి, వాళ్ళ గెలిచే పరిస్థితుల గురించి ఒకళ్ళ మీద ఆధారపడతారా? ఎంతమంది ఉంటారు అక్కడ? కనీసం ఒక డజన్ వ్యవస్థలు పనిచేస్తాయి. వాళ్ళు పొలిటికల్‌గా వాళ్ళకి వచ్చేది ఉంటుంది. వాళ్ళు నియమించుకున్న ఏజెన్సీస్ ఉంటాయి. సర్వేలు చేయడానికి వాటికి. అసలు ఆ పని మేము ముఖ్యంగా ఆ పని మేమేమి చెయ్యము. అంటే గ్రౌండ్ రియాలిటీ అనేవాళ్ళు ఇంటెలిజెన్స్ త్రూ సీఎం గారి ఆఫీస్‌కి చేరుతది అవునండి. అని. గ్రౌండ్ రియాలిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు గ్రౌండ్ రియాలిటీ చెప్తారు.
అది వాళ్ళ ఉద్యోగం మేరకు వాళ్ళు చెప్తారు. అంతేగాని ఎన్నికల్లో గెలుపోవటములు ఎట్లా ఉంటాయో అనేది తయారు చేసుకోవడానికి వేరే వ్యవస్థలు పెట్టుకుంటారు ఎప్పుడు. ఇంటెలిజెన్స్ మీద ఎప్పుడు ఎవరూ డిపెండ్ అవ్వరు. ఎవరైనా డిపెండ్ అవుతారని ప్రగల్భాలు పలికితే అది ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రగల్భాలు పలికితే అది ప్రగల్భం మాత్రమే. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద ఆధారపడి రాజకీయంగా గెలుస్తామో, ఓడతామో తెలుసుకుంటామని అనుకుంటే అది రాజకీయ నాయకులను అవమానపరిచినట్లే. ముఖ్యంగా 2019 ఎలక్షన్స్‌లో అప్పుడు వైఎస్ వివేక హత్య కేసు అనేది కీలకంగా మారింది. ఆ రోజు మీరు అంటే కీలకమైనటువంటి పోస్ట్‌లో ఉన్నారు. గ్రౌండ్ రియాలిటీ అనేది పూర్తిగా అసెస్ చేయలేదు. ఆయన సీఎం గారు కూడా రాంగ్ డైరెక్షన్‌లో వెళ్లారు. గొడ్డలిపోటును గుండెపోటు అనుకున్నారు. ఇట్లాంటి అంటే అక్కడ లోకల్ ఆఫీసర్లు పులివెందుల అనే ప్లేస్‌లో ఎలక్షన్స్ వచ్చే ముందు ఎవరికి ఆఫీసర్లు ఎలా మారతారు అనేది అందరికీ తెలుసు. కానీ అలాంటి చోట్ల కూడా వైసీపీ వాళ్ళు చెప్తే వినే అధికారులు, ఆటాడే అధికారులు పెట్టడం తప్పు గదా! రియాలిటీ చెప్పలేకపోయారు. గొడ్డలిపోటుకు, గుండెపోటుకు తేడా లేదా అనేది ఇట్లాంటి వాటి విమర్శలకు ఏం చెప్తారు సార్? మీరెప్పుడైనా పోలీస్ కేసులు మీరు గమనిస్తే పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు? లోకల్ చెప్పండి. లోకల్ పోలీస్ చేస్తారు. లోకల్ పోలీస్ చేస్తారు. దాని మీద పర్యవేక్షణ ఎవరు చేస్తారు? పై ఆఫీసర్ చేస్తారు. పై ఆఫీసర్లు అంటే ఎవరు? ఇంటెలిజెన్స్ వాళ్ళు కాదుగా. కాదు. లా అండ్ ఆర్డర్‌లో ఎస్పీ ఉంటాడు. డీఐజీ, అడిషనల్ డీజీ, డీజీ ఉంటారు. డీజీని అడుగుతారా మీరు ఇన్వెస్టిగేషన్ గురించి? ఇంటెలిజెన్స్ వాడిని అడుగుతారా? కామన్ సెన్స్ అది. ఆ మాత్రం కామన్ సెన్స్ ప్రభుత్వానికి ఉండదా ఏంటి? ఎవరిని అడగాలో వాళ్ళనే అడుగుతారు. కానీ రియాలిటీ అనేది ఒకటి మీ వైపు నుంచి ఏదో ఉండుంటది కదా సార్. అంటే ఇలా జరిగింది అనడానికి ప్రైమరీ ఇలా జరిగింది అని ఆ రోజున తెలిసినంత వరకు చెప్పాం. ఆ తర్వాత నేను నా అంతట నేను పూనుకుని సిబిఐకి కూడా చెప్పాను ఏం జరిగింది అన్నది. మా దగ్గర ఉన్న వివరాలన్నీ కూడా సిబిఐకి కూడా ఇచ్చాం. సో వాటన్నిటిని తీసుకుని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత లా అండ్ ఆర్డర్ పోలీస్ ఉందండి. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎప్పుడు ఇన్వెస్టిగేట్ చేయరు. ఎవరైనా అట్లా అనుకుంటే అది వాళ్ళ పొరపాటు. అంటే మీ ఎక్స్‌పీరియన్స్ నుంచి సిబిఐ కేస్ ఫైల్ చేసింది, ఎంక్వైరీ చేసింది, సిబిఐ ఆఫీసర్ల మీద ఉల్టా గవర్నమెంట్ కేసులు పెట్టింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలు అసలు ఎప్పుడు చేస్తారో అని సుప్రీంకోర్టు అడుగుతూ ఉంది. సో వాళ్ళ కూతురు సునీత న్యాయం కోసం ఇంకా పోరాడుతూనే ఉంది. అదేమైనా లాజికల్ కన్క్లూజన్‌కి వచ్చే అవకాశం ఉందా అంటారా? సిబిఐ పనిచేస్తున్న తీరు చూస్తుంటే మాత్రం ఆ నమ్మకం సన్నగిల్లిపోతుంది. సిబిఐ ఇవాళకి జగన్మోహన్ రెడ్డి గారి గుప్పిట్లోనే ఉంది. అందులో నుంచి బయటకు రాలేదు ఇంకా. అండ్ ఈ కేసు విషయంలో సిబిఐ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవరబుల్గానే ఉంది. ఆయన్ని రక్షించడానికి శాయశక్తిలో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ టీడీపీ కూటమి అధికారంలో ఉంది. పొత్తులో ఉన్నారు రాష్ట్రంలో, కేంద్రంలో పొత్తులో ఉన్నారు. టీడీపీ మీద ఆధారపడి సెంట్రల్‌లో గవర్నమెంట్ నడుస్తూ ఉన్న పరిస్థితుల్లో అపోజిషన్‌లో ఉన్నటువంటి పార్టీ సిబిఐ కంట్రోల్‌లో ఉంది అని అది ఎట్లా అదైతే? మీరు అడగండి ప్రభుత్వాన్ని. మీరెందుకు సిబిఐ తోటి కరెక్ట్‌గా ఇన్వెస్టిగేట్ చేయించలేకపోతున్నారని వాళ్ళనే అడగండి. నన్ను అడిగితే నేనేం చెప్పను. నాకు అనిపించేది నేను చెప్తున్నా. నా పర్సెప్షన్ నేను చెప్తున్నా. సో మీరు రీసెంట్‌గా కూటమి మీద కూడా ఆరోపణలు చేశారు. ఈ దాదాపు 2 సంవత్సరాల్లో ఈ కూటమికి సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించి పెద్దగా అప్పటి వరకు లేదు. సడెన్‌గా ఎందుకు ఏవి వెంకటేశ్వరరావు గారు విమర్శలు చేస్తా ఉన్నారు. టీడీపీ వాదిగా ముద్రపడ్డారు. చంద్రబాబుకు అనుకూలంగా ముద్రపడ్డ ఆయన ఎందుకు విమర్శలు చేయాల్సి వస్తుంది అంటే 2 కారణాలు బయట వినిపిస్తా ఉన్నాయి. ఒకటి పెద్ద పదవి కోరుకున్నారు. ఆ విషయంలో ఆయనకు అసంతృప్తి ఉంది. అది రాలేదు అనేది ఒకటి అయితే, 2 చంద్రబాబు ఆయనకి ఫేవర్‌గానే ఉన్నారు గానీ లోకేష్‌తో కొంత గ్యాప్ ఉన్నట్టుంది అనేది బయట నడుస్తుంది. దీనికి మీరేం సమాధానం చెప్తారు? రెండో దానికి ముందు చెప్తాను. అలాంటిది ఏమీ లేదు. లోకేష్ గారితో నాకు గ్యాప్ అని, చంద్రబాబు నాయుడు గారితో నాకు బాగానే ఉంది, లోకేష్ గారితో గ్యాప్ అనేది అది శుద్ధాబద్ధం. దాన్ని పక్కన పెట్టేయండి. దాని గురించి మర్చిపోండి. రెండోది నాకేదో పదవి కావాలని దాన్ని కోరుకున్నానని అది రాలేదని చెప్పి చేస్తున్నాను అనేది అది కూడా అవాస్తవం. ఎందుకంటే నేనే పర్టికులర్గా పదవి కోరుకోలే. నేను కోరుకున్నదల్లా పని కోరుకున్నా. ఏం పని అయ్యేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే విష సర్పపు పడగ ఈ రాష్ట్రం మీద తిరిగి పడకూడదు. రాష్ట్రం ఆ బాధలు మళ్ళీ అనుభవించకూడదు. ఆ అరాచకం మళ్ళా మనకు ఎదురవ్వకూడదు అన్న కోణంలో ఆయన హయాంలో జరిగిన దుర్మార్గాలన్నింటినీ బయటకు తీసి చట్టం ముందు నిలబెట్టే పని అప్పచెప్పండి అని చెప్పి అడిగారు. ఆ పని ఇవ్వలా. సో అందుకే నేను బయటకు వచ్చి అదే పని బయట నుంచి చేసుకుంటున్నాను. ఆ పని అంటే దానికి అంటే ఈ పోస్టు ఇది అనేది దానికి ఏ పోస్ట్ చపరాసి కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అని ఇచ్చినా కానీ నేను చేయడానికి రెడీ. పని ముఖ్యం నాకు. పోస్టు దానికి
దాని పేరు లేకపోతే అధికార దర్పాలు నేను చూడని అధికార దర్పాలు వీళ్ళు నాకు వాళ్ళు ఏం కొత్తగా ఇవ్వలేదు. ఐపీఎస్ ఆఫీసర్గా 30 ఏళ్ళు పనిచేసిన వాడు అనుభవించిన అధికారాన్ని మీరు రాజకీయ పరంగా ఏ రకంగా ఇవ్వగలుగుతారండి? ఎవరైనా చెప్పండి. దాని ఈక్వలెంట్ ఏమైనా ఇవ్వగలుగుతారా? యూ విల్ నెవర్ గెట్ ఇట్ అవుట్ సైడ్ ది సర్వీస్. కాబట్టి పదవి, అధికారం ఇవన్నీ పిచ్చి మాటలు. కానీ మీరేమో జగన్‌ని టార్గెట్‌గా పనిచేయాల్సిన నేను చేస్తాననుకున్నాను. అది అక్కడి నుంచి లేదు కాబట్టి పార్టీ పెట్టబోతున్నాను, ప్రశ్నించబోతున్నానని మీరంటున్నారు. కానీ అంటే నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే, మీరు అమరావతిలో రెండో దశ భూసేకరణ అవసరమా? లేదు అంటే బనకచెర్ల ఎందుకు కడుతున్నారు? అది ఆ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం లేదు అని ఇట్లాంటివి అడుగుతున్నప్పుడు, అది ఆబ్వియస్‌గా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ క్రెడిట్ వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశం లేదా? ఎందుకంటే గతంలో కూడా వైసీపీ అరాచకాల మీద ప్రశ్నించిన వాళ్ళటువంటి తాలూకా ఏదైతే నెగటివిటీ వచ్చిందో అది టీడీపీ కూటమి అప్పుడున్నటువంటి ఎలక్షన్‌లో ప్లస్ అయింది. ఇప్పుడు కూడా మీ పోరాటం మరోసారి వైసీపీకి ప్లస్ కాదు అని ఎందుకు అనుకుంటున్నారు? వ్యవస్థలో ఇమిడి పనిచేయాలి అనంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ అరాచకం మీద ఆయన మళ్ళా అరాచకం తేనీయకుండా చూసేదాని మీద మాత్రమే నేను పరిమితం అయి ఉండేవాడిని. నేను వ్యవస్థలో లేను కదా, నేను బయట ఉన్నాను. అవును, నేను ఇండిపెండెంట్గా ఉన్నాను. ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు నేను అన్నిటినీ ప్రశ్నించాలిగా. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారినే ప్రశ్నిస్తూ కూర్చుంటే అది వీళ్ళకి ప్లస్ అవ్వదా? నేనేమి వాళ్ళ కింద ఉద్యోగం చేయట్లేదు కదా. సో వాళ్ళకి ప్లస్ అయ్యే పనులే నేను చేయాలని మీరు ఎట్లా నన్ను నియంత్రిస్తారు? కాబట్టి నేను ప్రజలకు ప్లస్ అయ్యే పనులు చేస్తా. అది జగన్మోహన్ రెడ్డిని గారిని విమర్శించడం కావచ్చు, ఆయన పరిపాలన విమర్శించడం కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న పరిపాలనలో జరుగుతున్న తప్పొప్పులను విమర్శించడం కావచ్చు. సో నేను ఆ రకంగా ఇంపార్షియల్గా ఉండాలి కదా. లేకపోతే ప్రజలు నా మాట ఎందుకు నా మాట అసలు ఎందుకు లెక్క పెడతారు? వీడు పలానా వాళ్ళ మనిషిరా, వాళ్ళ బినామీ లేకపోతే వాళ్ళ ఫ్రంట్, వాళ్ళు వదిలిన బాణం అంటారు. నాకెందుకు ఆ చెడ్డ పేరు? కానీ ఏపీలో 2 స్ట్రాంగ్ కమ్యూనిటీల నుంచి 2 స్ట్రాంగ్ రీజనల్ పార్టీస్ ఎమర్జ్ అయ్యి వెల్ ఎస్టాబ్లిష్ అయి ఉన్న తరుణంలో మీలాంటి ఒక అధికారి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి పార్టీ నెగ్గగలుగుతుందా? అంటే సస్టైన్ అవ్వగలుగుతుందా? ఎందుకు అంటే గతంలో ఐపీఎస్ ఆఫీసర్‌లుగా కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్‌లుగా కావచ్చు పనిచేసినటువంటి అధికారులు రిటైర్ అయిన తర్వాతనో వీఆర్ఎస్ తీసుకొని వచ్చి పార్టీలు పెట్టారు. నడపలేక చేతులెత్తేసిన పరిస్థితి. సో మీరు అందుకు భిన్నం కాదు, నేను నడపగలుగుతాను అని మీరు ప్రజలకు ఎట్లా చెప్పగలుగుతారు? ఎట్లా కాన్ఫిడెన్స్ ఇయ్యగలుగుతారు? ప్రజలు అంతకు ముందు చూసిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో జేపీ గారి ద్వారా కానివ్వండి, జేడీ గారి ద్వారా కానివ్వండి, ఇప్పుడు ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మా జేపీ గారు, ఇంకో కొత్త జేపీ గారు, పూర్ణచంద్ర గారు ఉన్నారు. అలాగే విజయ్ కుమార్ గారు ఉన్నారు. అలా చాలామంది ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు. ప్రజలు వాటన్నింటినీ చూస్తున్నారు. మమ్మల్ని కూడా చూస్తారు. సస్టైన్ అవుతామో లేదో మేము చెప్పేదాన్ని బట్టి, మేము ఎంతవరకు ప్రజలను కన్విన్స్ చేయగలమో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సస్టైన్ అవుతామని నేను చెప్పలేను, సస్టైన్ అవ్వమనే నిరాశలో ఎప్పుడు కూరుకుపోను. ప్రయత్నం అయితే చేయాలిగా. ప్రయత్నం చేసిన తర్వాత సస్టైన్ అవుతామో లేదో తెలుస్తుంది. ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలకు నచ్చితే ఒప్పుకుంటారు. లేదంటే ఓకే వద్దులేవా, మాకు ఉన్నోళ్ళతోనే సుఖంలే, వాళ్ళలోనే ఎవరో ఒకళ్ళు ఎంచుకుంటామే అంటారు. అమరావతి విషయంలో మీరు చేసినటువంటి రీసెంట్ అంటే ఈ భూసేకరణ కావచ్చు జరుగుతున్నది. అంటే ఇంతకుముందు వైసీపీ అమరావతిని పక్కన పెట్టింది అనే దాంట్లో బాగా నెగటివిటీ అయింది. అది ఎలక్షన్‌లో రాజధాని లేదు అనే అంశం చాలా స్పష్టంగా కనపడింది. కానీ ఇప్పుడు రాజధాని పనులు స్పీడప్ అవుతా ఉన్నాయి. ఇంకా భూసేకరణ చేస్తా ఉన్నారు అని అంటే ఎందుకు మీలాంటి వాళ్ళు కూడా అడ్డుకుంటున్నారు? లేదంటే ఎందుకు దాని మీద విమర్శలు చేస్తా ఉన్నారు అంటే ఏం సమాధానం చెప్తారు? రాజధాని ఎక్కడో చోట కట్టాలి కదా. కట్టాలి. సో అప్పట్లో 2014లో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఓకే ఇక్కడ కడదాం, విజయవాడ గుంటూరు మధ్యలో. ఇది నదొడ్డున ఉంటుంది. అన్ని పంట పొలాలే, పెద్దగా బిల్డింగ్లు జనావాసాలు ఎక్కువ లేవు. అంటే హైలీ డెవలప్డ్ ఏరియా ఏం కాదు, ఇంకా వ్యవసాయ భూములుగానే ఉన్నాయి కాబట్టి దాన్ని డెవలప్ చేసుకుందాం అనుకున్నారు. ఆ రోజున అందరితోనూ చర్చించారు. దాదాపు ఒక 6 నెలల పాటు చర్చలు జరిగినాడు అసెంబ్లీలో చర్చించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా మేము దీన్ని సమర్థిస్తున్నాం అని అన్నాడు. ఇంతేకాదు ఈ 30,000 ఎకరాలు చాలు, ఇంకెక్కువ కావాలని ఏదో అన్నారు. అపోజిషన్ లీడర్ అన్నాక ఏదో ఒక సవరణ పెడతారు కదా. అంతకుమించి బ్రాడ్గా ఆయన ఏం వ్యతిరేకించరా, సర్లే కానివ్వండి అన్నాడు. ఆ రకంగా బ్రాడ్గా అందరినీ ఒప్పించి ఆ రోజున ఆ స్థలాన్ని నిర్ణయించాం. దాన్ని డెవలప్ చేయడానికి ఒక ప్లానింగ్, సింగపూర్ వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చారు.
ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం కడదామని అందరికి బాగానే ఉందిలే అన్నారు. తర్వాత పర్టికులర్ బిల్డింగ్ డిజైన్స్ ముందు వేరే వాళ్ళకి ఇచ్చారు. తర్వాత ఫాస్టర్ జాన్ ఫాస్టర్ ఎవరో వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు బాగానే చేశారు డిజైనింగ్. అది పనులు మొదలైనవి జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మొత్తానికి మూలపడేశారు, అది అయిపోయింది. వీళ్ళు వచ్చిన తర్వాత అదే మాస్టర్ ప్లాన్ని ముందుకు తీసుకెళ్తామని అంటున్నారు. తీసుకెళ్ళాలి. రెండో విడత భూసేకరణ అనే విషయం అసలు ఎందుకు వచ్చింది మీ మైండ్లోకి చెప్పండి. ముందది అంటున్నాం. ఎందుకు వచ్చింది ఇది? ఫస్ట్ ఫేజ్ చేయడమే అంత ఈజీ కాదు. మీరు వచ్చింది 2024 జూన్లో. జూన్ నుంచి మీకు నవంబర్ వరకు వర్షాలు పడతాయి. ఆ సీజన్ పోయింది. వర్షాకాలం ఏం చేయలేరు. ఆ నవంబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ మే వరకు మీకు పూర్తిగా ఒక 6 నెలల టైం ఉండింది. ఆ 6 నెలల టైంలో మీరు ఒక్క పని కూడా ముట్టుకోవాలి. మీరు కాంట్రాక్ట్లు ఇచ్చేసరికి ఏప్రిల్ మే వచ్చేసింది. 2025 ఏప్రిల్ మే వచ్చేసింది. అంటే ఒక సీజన్ పోయింది. మీకున్న 5 ఏళ్లలో ఒక సంవత్సరం పోయినట్టే. పోయింది. ఇంకా 4 ఏళ్ళే మీకు మిగిలింది. 4 ఏళ్లలో మీరు ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలా, అవన్నిటినీ సాకారం చేయాలా, బిల్డింగులు రావాలా, కొత్త పరిశ్రమలు ఉపాధి అవకాశాలను తీసుకురావాలా. తీసుకురాకుండా రోడ్లు వేసినందు మాత్రాన అక్కడ జనం రారు కదా. జనం రాకపోతే రాజధాని ఎలా అవుతుంది? ఇవేమీ చేయకుండా వీటి గురించి కాన్సన్ట్రేట్ చేయాల్సింది పోయి మీరు రెండో విడత భూసేకరణ అంటున్నారు. ఎందుకు కావాలో చెప్పండి. మాకు ఎయిర్పోర్ట్ కావాలంటారా? ఎయిర్పోర్ట్ ఏంటి? పక్కన గన్నవరం ఎయిర్పోర్ట్ పెట్టుకుని ఇంకొక ఎయిర్పోర్ట్ ఏంటి? దానికి అసలు దానికి ఏదైనా సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉందా? దాని అవసరం ఉందా? ఇవాళకి కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ 6 ఏళ్ల నుంచి చేస్తున్నారు దాని టెర్మినల్ పెంచడానికి. ఇప్పటి వరకు కంప్లీట్ కాదు. 2 ఏళ్ల కిందట మొదలైన వైజాగ్ ఎయిర్పోర్ట్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవుతుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ కంప్లీట్ కాదు. మనకున్నది సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మనోడే, మన రాష్ట్రం నుంచి. అయినా కానీ ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేయలేరా? ఎందుకు మీరు అంటే కావాలని చెప్పి గన్నవరం ఎయిర్పోర్ట్ని చంపేద్దామని నిర్ణయానికి వచ్చారా? అందుకనే కొత్త ఎయిర్పోర్ట్ అడుగుతున్నారా ఏంటి? గన్నవరం ఎయిర్పోర్ట్ని ఏం చేస్తారు? గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ కోసం భూములు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నట్టు మరి? ఇవేం అడగొద్దా? మేము అడిగేది ఏంటంటే రెండో విడత భూ సమీకరణ మీకు ఎందుకు కావాలో చెప్పండి. పర్పస్ ఏంటో చెప్పండి. ఇంతవరకు పర్పస్ చెప్పట్లా. 1000 ఎకరాల రైల్వే స్టేషను, లేదా 1500 ఎకరాల రైల్వే స్టేషను, 2500 ఎకరాలు స్పోర్ట్స్ సిటీ అని కాకి లెక్కలు చెప్తున్నారు. 5000 ఎకరాలు ఎయిర్పోర్టు అని కాకి లెక్కలు చెప్తున్నారు. ఇందులో దేనికి ఒక సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ లేదు. అందుకనే దాన్ని ప్రశ్నిస్తున్నాం. కానీ దానివల్ల అంటే అది డిపిఆర్ వస్తుంది, దాన్ని ప్రజల ముందు పెట్టాల్సింది, అవన్నీ చేస్తారు, చర్చిస్తారు. కానీ ఇప్పటి నుంచే అంటే అవసరం ఉంది అని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలోనే మొదట్లోనే అడ్డుపుల్లే వేయడం వల్ల ఆల్రెడీ ఇప్పటికీ గతంలో ఉన్నటువంటి అమరావతి ఉద్యమంలో ఉన్న రైతులకు మళ్ళీ కొత్త ఆశలు వస్తాయి. అవును ఎందుకు అనే ఆలోచన వస్తాయి. అట్లాంటి నెగిటివిటీ మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది కదా. మీలాంటి వాళ్ళు కూడా ఇలా ఎందుకు మాట్లాడుతున్నట్టు అని. ఖచ్చితంగా మాట్లాడతామండి. ఎందుకంటే అది రేపొద్దున మళ్ళా ప్రజలు, ఇది కేవలం ఈ ప్రభుత్వంలో ఉన్న మనుషులకు సంబంధించింది కాదు. ప్రభుత్వానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మొత్తానికి సంబంధించింది. మీరు ఇంకొక 20,000 ఎకరాలు, 44,000 ఎకరాలు అంటున్నారు. ఇంకా నెక్స్ట్ విడతలో ఇంకో 44,000 ఎకరాలు మీరు తీసుకుని అది రాష్ట్రానికి గుదిబండలాగా మారితే దాన్ని ఎవరు సాల్వ్ చేయాలి? రేపొద్దున ఎవరు కట్టాలా డబ్బులు? మేమే 20 ఏళ్ళ అధికారంలో ఉంటాం, రెవెన్యూ జనరేట్ చేస్తాము అనేది వాళ్ళని ఎట్లా చెప్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పేవాడు 30 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటానండి. మీకు ఇచ్చింది అధికారం 5 ఏళ్ళు. 5 ఏళ్లలో ఏం చేయగలరో చెప్పండి. ముందు 5 ఏళ్లలో చేయాల్సింది చేసి చూపించండి. 5 ఏళ్ళు దాటి ముందుకు వెళ్లే పనులు ఎప్పుడూ కూడా ప్రభుత్వాలు వాటంతట అవి నిర్ణయం తీసుకోవడానికి వాటికి హక్కు లేదు. అది ప్రజల ముందు పెట్టాలి. సార్వజనీయంగా కాన్సెన్సస్ తీసుకురావాలి. అందరితోనూ ఒక ఏకాభిప్రాయం తీసుకురావాలి. అన్ని ప్రతిపక్ష పార్టీలని, అన్ని పౌర సంఘాలని, ప్రజా సంఘాలని అందరినీ ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేసి అందరికీ ఒక ఏకాభిప్రాయం వచ్చినప్పుడు మాత్రమే మీరు 30 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టే ప్రాజెక్టులు మీరు రూపొందించగలరు. సాధ్యమవుతుంది అంటారా? ఏకాభిప్రాయం అదొక్కటే మార్గం ప్రజాస్వామ్యంలో. లేకపోతే మీరు ఇవాళ ప్రాజెక్ట్ అనుకున్నారు, 5 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ మారింది, ఆ గవర్నమెంట్ తీసి పక్కన పడేస్తుంది. వాళ్ళకేం సంబంధం? వాళ్ళకేం బాధ్యత ఉంది మీ ప్రాజెక్ట్ మీద? అమరావతి ఫస్ట్ ఫేజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత ఉంది. ఎందుకంటే ఆయన అసెంబ్లీలో ఒప్పుకున్నాడు.
ఎన్నికల ప్రచారంలో కూడా నేను అమరావతి కోసం కట్టుబడి ఉన్నాను, నేను ఇల్లు కూడా కట్టుకున్నానని చెప్పి ఆయన చెప్పాడు, వాళ్ళ చెల్లితో చెప్పించాడు, వాళ్ళ అమ్మతో చెప్పించాడు. కాబట్టి ఆయన కట్టుబడి ఉండాల్సిందే. ఇవాళ మీరు ఎవరితోనూ మాట్లాడకుండా మీ టెన్యూర్, మీ మ్యాండేట్, మీ 5 years దాటి నిర్ణయాలు తీసుకుంటే వచ్చే ప్రభుత్వం ఆ నిర్ణయాలు కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత, నైతిక బాధ్యత వాళ్ళకి ఏముంది చెప్పండి. మీరు అన్నది కూడా పాయింటే. కానీ నైతిక బాధ్యతలు అని కాదు, నేను ముందు చూపుతో ఆలోచిస్తాను. గతంలో నేను సైబరాబాద్ విషయంలో నేను మీ ముందు చూపుతో నేను ఏకీభవించాల్సిన అవసరం నాకేంటి? నా చూపు నాకుంటుంది. నీ ముందు చూపుతో నేను ఏకీభవించక్కర్లేదు కదా. నువ్వు ముందు కూర్చోబెట్టి మాట్లాడావా? గవర్నమెంట్ అన్నాక ఒకళ్ళే ఉంటారు, ఆ రోజున అపోజిషన్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు, ప్రజా సంఘాలు ఉంటాయి, రకరకాల పొలిటికల్ పార్టీలు. మనం అవసరమైన నాడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టాం కదా. అమరావతి వాళ్ళు పెట్టాం. అమరావతి విషయంలో కాదండి, మన ప్రత్యేక హోదా విషయంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టామా? పెట్టి ఒక ఏకాభిప్రాయం సాధించడానికి ట్రై చేసామా? కేంద్ర ప్రభుత్వం మీద గొడవ చేయడానికి అందరినీ కలుపుకుని ముందుకెళ్ళామా? దీనికి మరి ఎందుకు పెట్టట్లా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కానీ, అందరితో అఖిలపక్ష సమావేశం కానీ? ఓపెన్గా చర్చించాలి కదా. దాని వెనుక ఏదైనా కుట్ర ఉందని మీరు? కుట్రని అంటలేదు, అది బాధ్యత, అది ఒక ప్రజాస్వామిక బాధ్యత ప్రభుత్వాలకి. అది ఆ బాధ్యత తీసుకొని నాడు నేనేమి ఆ ప్రాజెక్ట్ని అడ్డుకునే శక్తి నాకెక్కడ ఉంది? సెకండ్ ఫేజ్ని అడ్డుకునే శక్తి నాకు లేదు. నేను ప్రభుత్వాన్ని ఈ ప్రశ్నలు అడుగుతున్నా. ఇవ్వబోయే రైతులకు కూడా ఆలోచించుకోండి అని చెప్తున్నా. మీ పొలాలు మీ ఇష్టం. మీరు ప్రభుత్వానికి సమీకరణ కింద ఇస్తారో లేకపోతే ధర్మసత్రంకి రాసుకుంటారో మీ ఇష్టం, అది మీ ఆస్తి. బట్ ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించుకోండి. మీరు కూడా ప్రభుత్వాన్ని అడగండి, ఎందుకు తీసుకుంటున్నారా మా పొలాలు, ఎందుకు మీకు అవసరం అని చెప్పి అడగండి. అందులో మీకు సహేతుకత కనిపిస్తే ఇచ్చుకోండి, నాకేం బాధ లేదు. కానీ రేపు పొద్దున వచ్చే గవర్నమెంట్ దాన్ని రెప్యూడియేట్ చేస్తే ప్రజలుగా మేమెవరం బాధ్యత పడం. ఎందుకంటే ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు. ఇటు బనకచెర్ల విషయానికి వస్తే 2 రాష్ట్రాల మధ్య ఒక సెంటిమెంట్ లాగా మొదలైంది. ఇప్పుడు ఇటు తెలంగాణ వాళ్ళు మేము అడ్డుకుంటామని లేఖలు రాయడం, ఏపీ వాళ్ళు మాకు నష్టం కలిగించొద్దు, మా రైతులకు లాభం జరుగుతుంది అనేది ఏపీ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇటు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు, బయట చెప్తా ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్లు రాస్తా ఉన్నారు. పంచాయతీలు ఫిర్యాదులు నడుస్తున్న తరుణంలో ఏపీ నుంచి ఉన్నటువంటి మీరు బనకచెర్ల విషయంలో చేసినటువంటి కామెంట్స్ అంటే దాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? దాని వెనక ఏముందని అంటున్నారు? మీకేమనిపించింది అసలు? నేనేం కామెంట్లు చేశాను అనుకున్నారు మీరు? అంటే బనకచెర్ల కాంట్రాక్ట్ సంస్థల కోసం కడుతున్నది, దానివల్ల ఏముంది, పోలవరం నిర్మించాల్సిన అవసరం ఉంది అని మీరు చెప్తూనే బనకచెర్ల ఎందుకు అది కాంట్రాక్ట్ సంస్థల కోసం అనేది నేను విన్నాను. 2 విషయాలు చెప్తాను వినండి. బనకచెర్ల విషయంలో హైదరాబాద్లో కూర్చుని మాట్లాడుతున్నాను కాబట్టి ముందు తెలంగాణ విషయాలు. తెలంగాణ వాళ్ళు బనకచెర్ల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అసలు. ఇక్కడ ఏమీ వేరే రాజకీయంగా ఏమి కొట్లాడడానికి ఏమీ లేక దాన్ని ఒక ఫాల్స్ స్టోరీ అది. తెలంగాణ రాజకీయ పార్టీలు బనకచెర్ల గురించి మాట్లాడాల్సిన బాధ్యత కానీ, హక్కు కానీ, అవసరం కానీ వాళ్ళకి లేదు. ఎందుకంటే బనకచెర్ల వల్ల వాళ్ళకు అంగుళం మాత్రం కూడా నష్టం జరగదు. ఓకే, అది గోదావరి నుంచి సముద్రంలో పోయే నీళ్ళని ఆంధ్రప్రదేశ్, లాస్ట్ స్టేట్ అయిన ఆంధ్రప్రదేశ్ ఎట్లా వాడుకుంటుంది అనేది ఆంధ్రప్రదేశ్ ఇష్టం. బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు, దాని రేషనల్ కానివ్వండి, ఆ తీర్పులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం దీనికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మిగులు జలాలు లాస్ట్ టెయిల్ ఎండ్ స్టేట్కి వెళ్తాయి అనేది ఒక సూత్రప్రాయంగా బచావ్ ట్రిబ్యునల్ అంగీకరించింది. అదే విషయం, అదే సూత్రం అక్కడ కూడా వర్తిస్తుంది. కాబట్టి తెలంగాణకి వెంట్రుక వాసి కూడా నష్టం కాని విషయంలో, ఒక ప్రాజెక్టు విషయంలో తెలంగాణ పొలిటికల్ పార్టీలు కొట్లాడుకోవడం ఏంటి? టీఆర్ఎస్ వాళ్ళు లేవదీశారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము లేవదీస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లెటర్ రాయడం, ఈ ఢిల్లీకి వెళ్ళి మాట్లాడటం, ఇవన్నీ ఇక్కడ రాజకీయ విన్యాసాలకి సంబంధించినవే తప్ప ఇందులో తెలంగాణకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ముందు తెలంగాణ ప్రజలు ఆ విషయం తెలుసుకుంటే చాలు. ఇవన్నీ కామెడీ షోల కింద, రియాలిటీ షోల కింద మీరు తీసి అవతల పారేయచ్చు. తెలంగాణ ప్రజలకి బనకచెర్ల ప్రాజెక్టుకి ఏమి సంబంధం లేదు, వాటి వల్ల మీకు వచ్చిన నష్టం లేదు. అయిపోయిందా? మేము బనకచెర్ల ప్రాజెక్టుని మేమెందుకు వ్యతిరేకించామంటే బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్కి ఒక్క రూపాయి కూడా ఉపయోగం లేదు.
రాయలసీమకి 1 ఎకరం కూడా ఎక్స్ట్రా భూమి తడిసేది లేదు బనకచెర్ల ప్రాజెక్టు వల్ల. అది టెక్నికల్గా అత్యంత లోపభూయిష్టమైంది, ఖర్చు విషయంలో అత్యంత ఖర్చు అయ్యేది, ₹1 లాభం లేనటువంటి ప్రాజెక్టు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే 10-15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ల దాకా ఒక కాళేశ్వరంలాగా ఒక గుదిబండ అవుతుంది. మీరు కాంట్రాక్టర్ ప్రయోజనం తప్ప ఇందులో ఏ ప్రయోజనం కనపడటం లేదు అని చెప్పి మేము వ్యతిరేకించాం. దానికి ఇవాళకి కట్టుబడి ఉన్నాం. కానీ మీరు అంటే బాధ్యతాయుతంగా ఉన్నటువంటి మీరు ఇదే విషయాన్ని కేంద్ర సంస్థలు కూడా చెప్పొచ్చు కదా. రాజకీయ ఆరోపణలు కాకుండా ఇది దీనివల్ల లాభం లేదు, దీనికి బదులు ఇంకొక వేరే ప్రాజెక్టుకి అనుమతి ఇవ్వండి అని. అంటే మేము కేంద్ర ప్రభుత్వానికి రాసి ఉండొచ్చు కదా అంటారా? అవును. కేంద్ర ప్రభుత్వానికి రాస్తే చూసారా మా 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 మన రాష్ట్రం ప్రయోజనాలకు విరుద్ధంగా వీడు కేంద్ర ప్రభుత్వానికి పితూరీ చేస్తున్నాడని చెప్పి మీరే అంటారు. మేము ముందు ప్రజలకు చెప్పామండి, రాయలసీమ ప్రజలకు కూడా రాయలసీమ వెళ్ళి మరీ చెప్పాం, మీకు ₹1 లాభం లేదా, దీనివల్ల నష్టమే తప్ప లాభం లేదు, కాబట్టి అనవసరంగా దీని గురించి ఆలోచించమాకండి. మీకు ఆల్రెడీ ఇచ్చినటువంటి ప్రాజెక్టులు, మీకు ఆల్రెడీ పర్మిషన్లు ఉన్న ప్రాజెక్టులు, వాటిని ముందు పూర్తి చేయమని చెప్పి మీరు నిలదీయండి ప్రభుత్వాన్ని అని చెప్పి మేము వాళ్ళతో పాటుగా ఇవాళకి నిలదీస్తున్నాం. రాయలసీమ ప్రాజెక్టుల గురించి మేము ఎక్కువ కొట్లాడుతున్నాం. సో బనకచెర్ల విషయంలో మేము చేయాల్సింది చేసాము. వాళ్ళ ప్రభుత్వమే ఆ ఆలోచనను విరమించుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఓకే సార్, వాళ్ళు విరమించుకున్న తర్వాత మళ్ళా మేము ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాయడం అది ఓవర్ యాక్షన్ అవుతుంది, అవసరం లేదు. భూ సమీకరణ విషయంలో అమరావతి లాంటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, కొన్ని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ప్రజలకు మేలు జరిగేలా మేము ప్రజల్ని అవేర్నెస్ చేస్తున్నామని అంటున్నారు. పార్టీ పెట్టబోతున్నారు. మీరు పెట్టబోయే పార్టీ విధి విధానాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, మీ లక్ష్యం ఏంటి, ఏ విధంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంది? వివరాలన్నీ మీకు ఇంత ఎర్లీగా చెప్పలేను, కానీ బ్రాడ్గా చెప్పగలిగింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి పార్టీలకు భిన్నంగా అయితే ఉంటుంది. అండ్ ఒక ఆచరణీయమైన, చేయగలిగినటువంటి, రాష్ట్రానికి ప్రజలకి దీర్ఘకాలికంగా ఉపయోగపడేటటువంటి కార్యక్రమంతో ముందుకు వస్తాం. ఎజెండా మేనిఫెస్టో తయారు చేసే పనిలో ఉన్నాం. మేము ముందుకొచ్చినాడు ఈ వివరాలు అన్నీ చెప్తాం, అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాం. మళ్ళీ మీరు కావాలంటే మీరు ఇంకొకసారి ఇంటర్వ్యూ చేద్దరు, కానీ దాని మీద మీరు ప్రతి మాట గుచ్చి మమ్మల్ని అడగచ్చు. వివరాలు ఇప్పుడే మీకు చెప్పలేము, ఎందుకంటే మేమే ఇంక ఫైనలైజ్ చేయాలి. సో రాజకీయ పార్టీని నడపడం, పెట్టడం ఎంత ఈజీ, కానీ నడపడం కష్టం. కానీ ఏవి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఒక పార్టీ పెట్టి నడపబోతున్నారు అంటే దాని వెనుక ఆర్థిక శక్తులు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ ఆర్థిక శక్తులు ఎవరు అనేది దాంతోపాటు టీడీపీ వాళ్ళు ఫండింగ్ చేస్తారేమో అనేటువంటి అపోహ కావచ్చు, ఆరోపణ కావచ్చు కూడా ఉన్నాయి. దానికి ఏం సమాధానం? నేను ఈ అపోహ పడే వాళ్ళని, ఆరోపణ చేసే వాళ్ళని తప్పు పట్టను. ఎందుకంటే ఇవాళ రాజకీయాలు ఎంత కలుషితం అయిపోయినాయో, ఎంత డబ్బు ఆధారితంగా ఉన్నాయో అనేది ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఈ సందేహాలు రావడాన్ని నేను తప్పు పట్టను. సందేహాలు వాస్తవమే, కానీ నేను నిజాయితీగా ఒక సమాధానం చెప్తాను. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నమ్మమని నేనేం బలవంతం చేయను. ఎందుకంటే మీరు చాలామంది వెధవలను చూశారు. మీరు నన్ను నమ్మమని అడిగే నైతిక హక్కు రాజకీయాలు కోల్పోయింది. ఈ రోజున ఎప్పుడో కోల్పోయింది. నా నిజాయితీ అయిన సమాధానం ఏంటంటే, రాజకీయ పార్టీని నడపడానికి కావాల్సింది డబ్బు కాదు, సరైనటువంటి ఆలోచనలు, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగిన కెపాసిటీ. సరైనటువంటి ఆలోచనలకు డబ్బు ఖర్చు కాదు, బుర్ర కావాలి, బుర్ర ఉండాలి, ఏకీభవించే మనుషులు ఉండాలి. మేము మా ఆలోచనలతో మీ ముందుకు వస్తాం, దానికి ఏం డబ్బు ఖర్చు కాదు. మీకు ఇష్టమైతే నమ్మండి, ఇష్టమైతే మమ్మల్ని ప్రోత్సహించండి, దానికి మీకేం డబ్బు ఖర్చు కాదు. డబ్బు ఖర్చు అయ్యే రాజకీయాలు మేము చేయబోవడం లేదు. అట్లా అని చెప్పి కాఫీ టిఫిన్లకి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడానికి, లేకపోతే పార్టీ ఆఫీసు రెంటు, కరెంటు బిల్లులకి కనీసం అయితే ఖర్చు అవుతుంది కదా, ఆ ఖర్చుల వరకు మేము ప్రజల నుంచి, దాతల నుంచి సేకరించగలం. అంటే ఏమీ ఆశించకుండా ఇచ్చే దాతల నుంచి సేకరించగలమనే నమ్మకంతో ముందుకు పోతున్నాం. అంతే తప్ప మేము ఒక 10 కోట్లో 20 కోట్లో ఫండ్ పెట్టుకుని బయలుదేరట్లా, జీరో నుంచి బయలుదేరాం. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నాకేమి నమ్మమని కూడా నేను చెప్పట్లా, బట్ నిజాయితీగా నా సమాధానం అయితే ఇది. రెండవది, మా వెనకాల ఎవరో ఉన్నారు, ఎవరో ఆర్థిక సాయం చేస్తున్నారు అన్న పుకార్లని మీరు నమ్మక్కర్లేదు. ఆ పుకారు మీ మైండ్లో కూడా
ఉంచుకోక్కర్లేదు. ఓకే. ఎందుకంటే అది వాస్తవం కాదు. ఓకే. అది వాస్తవం కాదు. అంత డబ్బు అసలు అవసరం లేదు రాజకీయాల్లో ఆడడానికి. అంటే కానీ ఈ క్లీన్ పాలిటిక్స్ అనేటివి సాధ్యమైతాయి అంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. హై మీరు యంగ్స్టర్ అండి. మీరు 30స్‌లో ఉన్నారు. సార్. సాధ్యపడతాయనే ఆశ లేకపోతే అసలు ఎట్లా బతుకుతాం ఈ అంటే ప్రపంచంలో? చూస్తున్నాం కదా సార్ కింద గ్రౌండ్ కరెక్ట్. రియాలిటీ చూస్తున్నారు. అందుకనే బీ ప్రిపేర్ టు సీ ఎ సర్ప్రైజ్. ఓహ్! మీరే సర్ప్రైజ్ అవుతారు. ఓహ్! ఇది కూడా పాసిబులా అని. అవుతుంది. ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. ఈ మీ మీద ఇంతకుముందు ఉన్నటువంటి ఆరోపణలో పెగాసస్ అది మాల్‌వేర్ కొన్నారు అనేది అక్కడ ఏపీ నుంచి ఉన్నది. అట్ ద సేమ్ టైమ్ అదే టైంలో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ రూలింగ్‌లో ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళుతో ఒకటి ఇట్లాంటి నిఘా పెట్టారు. ఇక్కడ కూడా కొన్నారని కేసు కూడా నడుస్తా ఉంది ఇక్కడ. సో, ఈ కేసుని చూసినా కూడా మీరు అట్లాంటి ఆరోపణలతో మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ నిఘాకు సంబంధించినటువంటి దాని మీద మీ ఒక అభిప్రాయం ఉండుంటది కదా సార్. ఏమనుకుంటారు? నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్‌లో పనితీరు గురించి వివరాలు బయటకు చెప్పడం వృత్తిపరంగా నాకు ధర్మం కాదు కాబట్టి చెప్పను గానీ, నా మీద రాలేదు ఆ రోజున అభియోగాలు. ఆ రోజున వచ్చింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద వచ్చినాయి. అవును. వచ్చిన క్రమంలో నా పేరు కూడా తీశారు. అందుకని చెప్పి నేను మీడియా సమావేశం పెట్టి మరీ ప్రజలందరికీ వివరించాను. మీడియా సమావేశం పెట్టి నువ్వెవడరా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అని చెప్పి నాకు ఛార్జ్ మెమో కూడా ఇచ్చారు. మీకు తెలుసో లేదో? అవునవును సార్. నువ్వెవడివి ప్రజలకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అంటాడు. అరే నువ్వు ప్రజల్లో భయాందోళనలు కలిగించే రకంగా మేమేదో పెగాసస్ సాఫ్ట్‌వేర్ కొన్నామని, అది ప్రజల మీద ఉపయోగించామని నువ్వు ఒక పక్కన ప్రచారం చేస్తూ, అది నిజం కాదయా దాని గురించి అది నమ్మమాకండి. ఈ ప్రచారం నిజం కాదు. అలాంటిదేమీ జరగలేదు అని చెప్పి ప్రజలకి ప్రశాంతత చేకూర్చడానికి నేను చేసిన ప్రయత్నాన్ని కూడా తప్పుపడుతూ నా మీద ఛార్జ్ మెమో ఇచ్చారు. దానికి నేను సమాధానం ఇచ్చుకున్నాను. అది వేరే విషయం. సమాధానం ఇచ్చిన తర్వాత రూల్ ప్రకారం సంవత్సరం లోపల ముగించాలి అది. వాళ్ళకి ఆ సోయి కూడా లేదు. ఛార్జ్ మెమో ఇచ్చినాడికి. సంవత్సరం దాటిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది. దాని గురించి అతీగతి లేదు. సో, అది ఆల్రెడీ లీగల్‌గా చచ్చిపోయింది అది. ఆ కేసు. సార్. సో, అది పక్కన పెడితే నేను ఆ రోజునే స్వచ్ఛందంగా మీడియా ముందుకొచ్చి విజయవాడలో చెప్పా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెగాసస్ అనే సాఫ్ట్‌వేర్‌ని కొనలేదు. కొనే అవకాశం ఉండింది. కానీ కొనలేదు. ఎప్పుడూ వాడలేదు. మేము చట్టాన్ని అతిక్రమించి ఏ రకమైనటువంటి ట్యాపింగ్‌కి పాల్పడలేదు. మేము చేసినటువంటి పనులన్నిటికీ చట్టబద్ధత ఉంది. దానికి రూల్స్ ప్రకారం ఎవరైతే పైవాళ్ళు దాన్ని పరిశీలించి సంతకాలు పెట్టాలో అన్ని సంతకాలు పెట్టారు. అన్ని పరిశీలనలు అయినాయి. సంతకాల కాగితాలు కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరెవ్వరూ దీని గురించి భయపడొద్దు అని చెప్పాం. తెలంగాణలో జరిగిన దానికి ఆంధ్రాకి సంబంధం లేదు. సంబంధం లేదు. సో, తెలంగాణలో ఏం జరిగింది అన్నది అది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. ఓ పక్కన ఎస్ఐటీ నడుస్తుంది కాబట్టి నేను అసలు దాన్ని బాగా లోతులోకి కూడా వెళ్ళలేదు. నేను ఏదో అప్పుడప్పుడు పేపర్లో చదవడం తప్ప అంత లోతుల్లోకి కూడా వెళ్ళలేదు. కాబట్టి దాని గురించి నేను కామెంట్ చేయను. కానీ అవి అంటే చట్టపరంగా కోర్టుల్లో నిలిచేయడానికి అవకాశం ఉంటుందా సార్ అట్లాంటివి? అదే చెప్పేది. నేను అనవసరంగా జరిగే ఇన్వెస్టిగేషన్ మీద నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. అది వాళ్ళ తిప్పలాళ్ళు పడుతున్నారు కానివ్వండి. చివరిగా ఏబీ వెంకటేశ్వరరావు గారు ఏపీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది? చివరిగా ఎందుకండి, ఇది మొదటగా చెప్తున్నాం. ఈ ఇంటర్వ్యూలో ఈ ఇంటర్వ్యూలో చివరిగా ఓకే, చెప్పాల్సింది చాలా ఉంది. ఎన్నోసార్లు చెప్తాం ప్రజలకి నిత్యం ప్రజలతో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటాం. మాకు లక్కీగా సోషల్ మీడియా ఉంది. ఈ రోజున మీలాంటి ఛానల్స్ ఉన్నాయి. దాని ద్వారా ప్రజలను రీచ్ అవ్వడం సాధ్యం కాబట్టే ఈ సాహసానికి పూనుకున్నాం. సో, నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, రాజకీయాలను బాగు చేసుకోవడం అనేది మనందరి పని. రాజకీయాలను బాగు చేసుకోవడం ఇవాళ కొత్తగా వచ్చింది. నేనేదో ఇవాళ వచ్చాను కాబట్టి ఇవాళ అవసరం పడిందని నేను చెప్పట్లా. రాజకీయాలను నిరంతరం ఇంకా మెరుగుపరుచుకునే బాధ్యత మనందరిది. ఈ మెరుగుపరుచుకునే పనిలో నా శాయశక్తిలో పనిచేయడానికి నేను ముందుకొచ్చాను. నేను చెప్పింది మీకు నచ్చితే, నేను చేసేది మీకు నచ్చితే నాతో పాటు ఉండండి, నన్ను ప్రోత్సహించండి. మనందరం కలిసి మన రాజకీయాలను మార్చుకుందాం. మార్చాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది. మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి బాలేదు. రాష్ట్రం పరిస్థితి అయితే బాగలేదు.
దీన్ని మెరుగుపరచుకోవాలి. మనం దిగినటువంటి ఊబిలోంచి మనం బయటకు రావాలి అని అంటే చాలా ఖచ్చితమైన సాహసోపేతమైన నిర్ణయాలు ఒక సమాజంగా మనం తీసుకోవాలి. దానికి ఒక కార్యక్రమంతో, ఆచరణీయమైన కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. మీకు నచ్చినప్పుడు నచ్చిన వాళ్ళు మాతో పాటు రండి అని చెప్పి నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా వంతుగా విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. ఇది ఏవి వెంకటేశ్వర గారు చెప్పేది. క్లీన్ పాలిటిక్స్ కోసం ప్రజల ముందుకు రాబోతా ఉన్నాము. గతంలో అధికారిగా ఎన్ని ఇబ్బందులున్నా చట్టపరంగానే పనిచేశాను. ఆరోపణలనేటివి వచ్చాయి, పోయాయి. గతంలో పోయినాయి, చాలా సందర్భాలున్నాయి. సో, ఇప్పుడు మాత్రం రాజకీయాలని మార్చేందుకు ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో వస్తున్నాను. ఆదరించండి అని చెప్పి ఆయన కోరుతా ఉన్నారు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ తెలుగు 360.